ఇక్కడ నేను కొన్ని స్క్రీన్ పైన ఒక వీడియో అయితే చూపిస్తాను. ప్రభాస్ అన్న డైలాగ్ అయితే ఉంటది. చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది ఈ మధ్య. ఓకే. మీ బాయ్స్‌కి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ డెఫినిట్‌గా రీచ్ అనేది వస్తుంది. మై గ్యారంటీ. ఒకసారి అయితే డెమో చూద్దాం. ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి ఎన్ని కొమ్ములు ఉంటాయా? మీకు 2 డెమోలు అయితే చూపిస్తాను కదా! సో 2లో డిఫరెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకటి చాటింగ్ టైప్‌లో ఉంటుంది. ఇంకోటొచ్చేసి మీకు నార్మల్‌గానే డైలీ వీడియో లాగానే ఉంటుంది. సో ఆ రెండిట్లో డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్ కూడా ఉంటది. మీరు ట్రై చేయండి ఏది నచ్చినా. ఓకే. ఒకటి కామెంట్ అయితే చేయండి అబ్బా! ఇంకోటొచ్చేసి 2 ప్రెజెంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో మీరు అది ఇన్పుట్ చేసుకోండి. ఓకే. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఓకే. ఎండ్ వరకు అయితే చూసి ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్‌లో వెళ్ళేద్దాం. నేను సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తానంటే ఫుల్ ప్రాజెక్ట్ 1 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఒక గ్రూప్ ఇచ్చాను. లిరికల్ గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్‌గా మీరు లిరిక్స్ పైన క్లిక్ చేసి ఫండ్స్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుంచి ఫంట్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ డైలాగ్ పైన ప్రభాస్ అన్న ఫొటోస్ అయితే ఎడిట్ చేద్దాం అనుకున్నా. కానీ అంతకుముందునే ఒక 2-4 వీడియోస్ ప్రభాస్ అన్నదే చేశాను కాబట్టి మీరు ప్రభాస్ అన్న ఫోటో అయితే ట్రై చేయండి. డెఫినెట్‌గా రీచ్ అనేది వస్తుంది. ఓకే. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటోని మీరు ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూడండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి నేను ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే కాపీ లేయర్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ని కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ 1ని ఇన్పుట్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్కడైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే ఈ ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి. ఓకే. ఈ విధంగా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ 1 కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒక స్టార్టింగ్లో ఫోటో ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్ అనేది చేసుకోండి. ఓకే. ఇలా అయితే ఫోటో అనేది రీప్లే చేసుకోండి మీరు. ఓకే. ఇలా ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సేమ్ ఫ్రెండ్స్ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా మీకు గ్రూప్స్ ఉంటుంది. గ్రూప్స్ మీరు ఒక గ్రూప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా మీరు చేసుకోండి. మీరు సింపుల్గా ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక షేప్ కింద ఒక ఫోటో ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా ఈజీగా అయితే మీకు మీ యొక్క ఫోటో రీప్లేస్ అనేది అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని మీరు కాపీ లేయర్ అయితే తీసుకోండి. ఓకే. కాపీ లేయర్ తీసుకొని ఫుల్ ప్రాజెక్ట్ 2 అనేది ఓపెన్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పేస్ట్ ఆయిల్ పక్కన ఆరోని క్లిక్ చేసి ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. మీకు చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ 2 వీడియోస్ని మీరు ఎలా సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.